సన్నబియ్యంలో కేంద్రం పాత్ర ఉంటే కాంట్రిబ్యూషన్ ఉంటే ఇతర రాష్ట్రాల్లో ఎందుకు సన్నబియ్యం ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటూ కాదు. ఇక్కడ 37 రూపాయలు కిలో బియ్యానికి 37 రూపాయలు కేంద్రం ఇస్తుందా ఇస్తలేదా? ఇస్తుందని వాళ్ళే అంటున్నారు. వాళ్ళ కేంద్రకే సంబంధం అంటున్నారు. ఇప్పుడు కిలోకు 37 రూపాయలు కేంద్రం ఇస్తుందని వాళ్ళే అంటున్నారు. వాళ్ళ సంబంధం లేదంటున్నారు. మరి రాయమని చెప్పు. 37 రూపాయలు మాకు వద్దు. కేంద్రం యొక్క సంబంధం లేకుంటే, కేంద్రం యొక్క నిధులు కాదు అనుకుంటే మంత్రి లెటర్ రాయమను కేంద్రానికి. మీ బియ్యం మాకు వద్దు, మీ పైసలు మాకు అద్దే వద్దు, మొత్తం మేమే ఇస్తున్నామని చెప్పి రాయమని చెప్పు దమ్ముంటామని. అవి మోడీ బియ్యం, జగమెరిగిన సత్యం. ప్రతి ఒక్కరు అంటున్నారు మోడీ బియ్యం తింటున్నాం, మోడీ బియ్యం ఇస్తున్నారు చెప్పి. అది నానుడి. అది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంతటి కూడా మోడీ బియ్యం, మోడీ బియ్యం, మోడీ బియ్యం, మోడీ బియ్యం అంటూనే ఉన్నారు. ఇలా రేషన్ షాప్కి పోయిన పేదలందరూ కూడా మోడీ బియ్యం తీసుకుంటున్నాం అంటున్నారు. అంతే తప్ప కాంగ్రెస్ బియ్యం, ఇది రేవంత్ రెడ్డి గారి బియ్యం, ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి బియ్యం అన్నారు. నేనేమంటున్నా అంటే కేంద్ర ప్రభుత్వము 37 రూపాయలు ఇస్తలేదు అనుకుంటే, కేంద్ర ప్రభుత్వము ప్రతి సంవత్సరము దాదాపు 10-12 వేల రూపాయలు, 12,000 కోట్ల 10-12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతలేదు కొనుగోలు నుంచి ఇప్పటిదాకా అనుకుంటే రాయమని చెప్పండి. మరి మాకు కేంద్ర సహకారం అవసరం లేదు, మేము ఇస్తాం రాయమని చెప్పండి. మరి ఎందుకు రాస్తలేరు? అవ్వ కావాలి, బువ్వ కావాలి, కానీ మోడీ గారి పేరు వద్దు.